హనన్య గురించి చాలా మంచిగా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు కదా నెహెమ్యా. మరి ఈ హనన్య ఆ కాలంలో అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వాడని పిలువబడుతున్నాడు అంటే, ఈరోజు సంఘములో ఉన్న మనము, ఆరాధనలో ఉన్న మనము, ప్రభుని వెంబడించుచున్న మనము, యేసు ప్రభుని కలిగిన మనము, చెప్పండి, హనన్య వలె అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వారముగా ఎందుకు ఉండకూడదు? నా మాట అర్థమైందండి? ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజం ఎలాగుందంటే, ఎవరో పక్కవారిని ఒకరిని ఎక్స్పీరియన్స్ తీసుకుని, లేకపోతే ఇన్స్పైర్ తీసుకుని, వారిలాగా ఉంటే సరిపోతుంది, వారిలాగా సమయానికి వెళ్తే సరిపోదులే, వారు కూడా 9 గంటలకు 10 గంటలకు వస్తున్నారు కదా, వారు 10:30కు వస్తున్నారు కదా, వారు 11 గంటలకే వస్తున్నారు కదా, ఆ టైంకి మనం కూడా వెళ్తే పర్లేదులే అని సాధారణంగా మనం ఏం చేస్తామంటే పక్కవారిలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, తోటివారిలాగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తోటివారు నడిచినట్లుగా మనము నడవాలి, పక్కవారు వేసిన వేసాలు మనము వేయాలి, పక్కవారు వేసిన కటింగ్ మనం వేసుకోవాలి, పక్కవారు వేసుకున్న డ్రెస్సులు మనం కూడా వేసుకోవాలి అని ప్రయత్నం చేస్తామే. కానీ ఏమండి మన పక్కవారి కంటే బహు మంచి వారమని పిలువబడటానికి, లేక మంచి సాక్ష్యము పొందటానికి, నీ కుటుంబములో, నీ సంఘములో, నీ గ్రామములో ఉన్న వారందరికంటే, నీ సంఘములో ఉన్న వారందరికంటే మంచి వ్యక్తివి అని సాక్ష్యం పొందటానికి మనం ఎప్పుడు ప్రయాసపడం, ఎప్పుడు ఆ మాట గురించి ఆలోచన చెయ్యం. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునికి స్తోత్రం చెబుదామా? చేతులు కూడా తెచ్చిన వారు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఏమండి, కొంచెం అలర్ట్గా ఉందాం. ఈరోజు ఒక మాట నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని. ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాము. ఇంతవరకు భక్తి చేసావు, ఇంతవరకు ప్రార్థన చేసావు, చక్కటి పాటలు పాడుతూ ఉన్నావు, వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, ఆరాధన చేస్తూ ఉన్నావు. చెప్పండి, ఈరోజు నీ సంఘములో, నీ ప్రజల మధ్య నీకంటూ నీ భక్తి విషయంలో కానీ, నీ ప్రార్థన విషయంలో కానీ, నీ విశ్వాస విషయంలో కానీ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నామా? హనన్య ఎలాగొని తెలుసండి? నెహెమ్యాకు తెలిసిన వారందరిలో, నెహెమ్యాతో ఉన్న వారందరిలో, నెహెమ్యాతో కూడా ఉన్న వారందరిలో హనన్య అంటండి బహు ఎక్కువ భక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను ఒక మాట చెప్తున్నాను. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ప్రభు పేరు జ్ఞాప చేస్తూ ఉన్నాను. నీ పిల్లలు నీ గురించి హనన్య వలె సాక్ష్యం ఇవ్వగలుగుతారా? నెహెమ్యా హనన్య గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ పిల్లలు, నా తల్లి ఉంది, నా తల్లి నాకు తెలిసిన భక్తి కలిగిన వారందరిలో ఎక్కువ భక్తి కలిగిన తల్లి అని చెప్పగలుగుతారా? ఇక్కడ తండ్రులు చెప్తున్నాను, ఈరోజు ఫాదర్స్ డే. మీ పిల్లలు ఎంతమంది మీకు విషయం చెప్పారో తెలియదు, కానీ ఏమండి చెప్పారా? మీకు చెప్పారో లేదు తెలియదు, కానీ నా కూతురు నాకు ఆల్రెడీ చెప్పేసింది. దేవునికి స్తోత్రం. కరెక్ట్ 12 గంటల 1 నిమిషానికి ఫోన్ చేసి, డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పింది. 12 గంటల 1 నిమిషానికి. అంటే అప్పటి వరకు ఆమె ఏం చేసింది చెప్పండి? ఎప్పుడు 12 అవుతుందా అని వెయిటింగ్ చేసింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఏబి సంతోష్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పారు లేదో తెలియదు, కానీ నాకు ఇక్కడున్న తండ్రులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నీ పిల్లలు మా డాడీ అందరికంటే భక్తి కలిగిన వారందరికంటే బహుభక్తి పరుడు అని చెప్పగలుగుతారా? నీ పిల్లలు మా తండ్రి ఉన్నాడు, చాలా మంచివాడు అని చెప్పగలుగుతారా? కానీ హనన్య నెహెమ్యా ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుతున్నాడు. ఏమని తెలుసా? భక్తి కలిగిన వారు అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రభు పేట నేను నిన్ను ప్రోత్సహించడానికే చెప్తా ఉన్నాను. ఆ యొక్క
సాక్ష్యాన్ని నువ్వెందుకు పొందుకోకూడదు? నీవు నీ పిల్లల ద్వారా ఆ విధమైన మంచి సాక్ష్యాన్ని నువ్వెందుకు సంపాదించుకోకూడదు? నేను ఇంకా అంటాను, హనన్యా వలె నువ్వెందుకు ఉండకూడదు? వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని అనుకుంటున్నావే తప్ప వాళ్ళకంటే ఎక్కువ భక్తిగా ఉండాలని, వాళ్ళకంటే ఎక్కువ బాగా చదవాలని ఎందుకు అనుకోకూడదు? వారికంటే మంచి ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకోకూడదు? వారికంటే ఇంకా బాగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఎందుకు అనుకోకూడదు? ఈ మధ్యకాలంలో జనరేషన్ అంతా ఎలాగో తెలుసండి, ఎవరో ఒకరు చూస్తారు, వాళ్ళలాగా ఉందామని ప్రయత్నం చేస్తారు. నేను అంటున్నా క్రైస్తవుడు ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏదైనా సరే మనతోనే ప్రారంభం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ప్రారంభించిన దాన్ని మనం అనుసరించటం కాదు, ఎవరో ప్రారంభించిన దాన్ని ఆచరించిన దాన్ని మనం ఆచరించడం కాదు. సమాజానికి ఒక నూతన వరవడిని మనం నేర్పించాలి. చెప్పలేదు ఆమెనని చెప్పలేదు. ఆమెన్, హల్లెలూయా. యవనస్తుడాలా ప్రభు పేడ జ్ఞాప చేస్తా ఉన్నాను, నీ యవనస్తులందరికంటే ఒక భిన్నమైన సాక్ష్యమును సంపాదించాలి, ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని సంపాదించాలి. నెహెమ్యా ద్వారా హనన్యా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించాడు. అతడు ఉన్నవారందరిలో ఎక్కువ భక్తి కలిగిన వాడు. ప్రభుపేట అంటున్నాను, హనన్యా వలె మన సంఘములో మనమందరము ఒకరికంటే ఒకరు ఎక్కువ భక్తి కలిగిన వారముగా ఉందుముగాక. నేను చెప్తున్నాను, సంఘములో నీవెందుకు అందరికంటే భక్తి కలిగిన వాడుగా మారకూడదు? సంఘములో నువ్వెందుకు అందరికంటే మంచి ప్రార్థనాపరుడిగా మారకూడదు? ఎందుకు సంఘములో అందరికంటే నీవు మంచి విశ్వాసగా అభివృద్ధి చెందకూడదు? సంఘములో ఒక మంచి ఆత్మీయుడివని నువ్వెందుకు సాక్ష్యం సంపాదించకూడదు? ప్రభుపేట జ్ఞాప చేస్తా ఉన్నాను, హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఈ కడవరి దినాల్లో, ఈ అపాయకర దినాల్లో దేవునికి స్తోత్రం చెబుదాం. నేను మీకు ప్రోత్సహించడానికి మాత్రమే చెప్తున్నాను. ప్రభు అంటండి మనలో ఒక ప్రత్యేకతను చూడాలని ఆశపడతాడంట. నా మాట అర్థమైందా? ప్రభు మనలో ఏం చూడాలని ఆశపడతాడు? చెప్పండి, ఏం చూడాలని ఆశపడతాడు? మీ పిల్లలు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చారు. మమ్మీ చూసావు మమ్మీ, నాకు 45 మార్కులు వచ్చినాయి మమ్మీ, మా ఫ్రెండ్కి 45 వచ్చినాయి మమ్మీ, మా క్లాసులో ఇంకో ఇద్దరికి 45 వచ్చినాయి మమ్మీ, అలాగే నాకు 45 వచ్చినాయి, ఫస్ట్ మార్క్ వచ్చింది మమ్మీ అని చెప్తే సంతోషిస్తావా? అందరికంటే ఎక్కువ మార్కులు నాకే వచ్చినట్టు సంతోషిస్తావా? చెప్పాలి. మీరెవరో మాట్లాడతలేదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఉన్న 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తారా? ఏదంటే సంతోషిస్తారు చెప్పండి? అందరికీ నీ కుమార్తెతో పాటు చాలామందికి వచ్చిన మార్కులే నీ కూతురికి వచ్చినాయి అంటే సంతోషిస్తామా? అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయంటే సంతోషిస్తామా? చెప్పాలి. అందరికంటే ఎక్కువగా మార్కులు వస్తేనే సంతోషం. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభువు కూడా తను వెంబడించినటువంటి పిల్లల విషయంలో అదే మాట ఏమని తెలుసండి? చూడండి 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు పేతురు గారిని అడిగిన ప్రశ్నలో ప్రభు యొక్క ప్రత్యేకత కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారు పేతురు గారు, శిష్యుడైన పేతురుని నన్ను ప్రేమించుచున్నావా అడిగిన ప్రశ్నలో ప్రత్యేకత కనబడుతుంది. చూడండి 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు
సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే ఎక్కువగా నన్ను ఏమన్నాడండి ఆయన? వీరిలాగా ప్రేమిస్తున్నావా అని అడిగాడా? వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడా? అంటే ఆయన దాని అర్థం ఏంటి? అక్కడ ప్రేమించేవారు ఉన్నారు, యేసుప్రభుని ఇష్టపడేవారు. చెప్పండి, యేసుప్రభుని ఇష్టపడేవారు ఉన్నారు. కానీ అక్కడ ఏమంటాడు పేతురు తెలుసా? ప్రేమించే వారి కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. సంఘములో ఇంతమంది ఉన్నాం. నీలాగా పాట పాడేవారు ఉండొచ్చు, నీలాగా ప్రార్థన చేసేవారు ఉండొచ్చు, నీలాగా వాక్యం చదివేవారు ఉండొచ్చు, నీలాగా పరిచర్య చేసేవారు ఉండొచ్చు. మంచిదే. వారు చేసేలాగా నీవు చేయటం కాదు, వారు పాడినట్లుగా నువ్వు పాడటం కాదు, వారు చదివినట్లుగా నువ్వు చదవటం కాదు, వారు ప్రార్థించినట్లుగా నువ్వు ప్రార్థించడం మాత్రమే కాదు, వారు విశ్వసించినట్లుగా నువ్వు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, వారి కంటే నీలో ప్రత్యేకత ఉండాలి. వారి కంటే నీలో ప్రత్యేకత ఉండాలి. మనలో కొంతమంది ప్రత్యేకతలు కలిగిన వారు ఉంటారు. ఏంటి ఆ ప్రత్యేకతలు అంటే, అందరికంటే లేటుగా వచ్చేవారు ఎవరంటే నేనేనండి. అందరికంటే, మందిరంలో ఉన్నవారు అందరికంటే అసలు నిద్రపోయేవారు ఎవరంటే నేనేనండి. మందిరంలో ఉన్నవారు అందరికంటే అస్సలు పాట పాడని వారు ఎవరంటే నేనేనండి. ఈ స్పెషల్స్ ఉన్నాయి మన దగ్గర. ఏమండి, ఈ ప్రత్యేకతలు మనలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. చూసారా, ఇక్కడున్నా చూసారా, అందరూ వాక్యం ఏంటంటే మేమే మాత్రమే నిద్రపోయేవారు అండి అని నిద్రపోతున్నాడు. పాపం అభిషేక్కి తెల్లవారులు నిద్ర లేదేమో బాబా, చదువుకుని నిద్రపోతున్నాడు, సిగ్గులేనాడు అంట. మళ్ళీ ఆడు ఒకరికి ప్యాంటుకో బెల్ట్. ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకతలు చెప్పండి. నిద్రపోట్లో ప్రత్యేకత. ఏమండి, ఇంకా లేట్గా రావటంలో ప్రత్యేకత. మనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. మందిరాల్లో రకరకాల ప్రత్యేకతలు మనకుంటాయి. ఆ ప్రత్యేకతలు కదా కోరుకునేది. అందరికంటే భక్తి కలిగిన వాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. అందరికంటే ప్రార్థనాపరుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. అందరికంటే మంచి విశ్వాసగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. అందరికంటే మంచి పరిచర్య చేసేవారు కదా. మనం చూస్తూ ఉన్నాము ఫిలిప్పీ పత్రికలో కొంతమంది స్త్రీల గురించి పౌలు గారు రాస్తూ అంటాడు కదా, వారు నిజమైన సహకారులు అంటాడు కదా. చదువుదాం ఆ మాటను చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పాఠము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఆ సహకారుల పేర్లు, పౌలు గారికి చాలామంది సపోర్టర్స్ ఉన్నారండి. పౌలు గారితో నడిచేవారు చాలామంది ఉన్నారండి. పౌలు గారికి శిష్యులు చాలామంది ఉన్నారండి. వారెవరిని సహకారుల పేర్లు అని వ్రాయలేదు, కానీ అక్కడ కొంతమంది స్త్రీలని చెప్పండి పేరు పెట్టి మరలా వారి నిజమైన సహకారులు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని వెంబడించుచున్నప్పుడు అందరిలాగా భక్తి చేస్తే, అందరిలాగా ప్రార్థన చేస్తే నీలో ప్రత్యేకత ఏం లేదు. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనం మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. మీరు పనిలోకి వెళ్తారు, కోతకి వెళ్తారు. రైతు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? కోతకి వెళ్తారు, రైతు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? కొడవల చెట్టుకు దిగేసి చెట్టు కింద కూర్చుంటే నువ్వు సూపర్ రా అంటాడా? చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. నా చిన్న వయసులో కోతలకు నేను వెళ్ళాను.
నేను చోట కోతకు వెళ్తే రైతుకి యవన కాలం కదా, ఊపి మీద ఉంటాం, బాగా కోసివన్నీ, బాగా పనిచేసేవాడిని. నా పనితనాన్ని చూసి ఇక ఆ రైతు, ఆయనకి ఇంచుమించుగా ఒక 45 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం అంతా మేమే చేసేవారు, మేమే కోసేవారు అన్నమాట. ఆయన చెప్పేసేవాడు, అబ్బాయి రాయ్, ఇంకో రేపొద్దుట కోత కోయించు, ఆ సేను కోయించేసే, అది అయిపోగానే టైం ఉంటే మా పక్కన ఇంకోటి ఉంది కదా అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు ఎందుకు నాకు ఆ బాధ్యత అప్పగించాడు చెప్పండి? ఎందుకు? నేను బాగా అది ఇప్పుడు ఆ రైతుని ఆకర్షించుకోవటానికి నేను ఏం చేశాను, అందరికంటే ఎక్కువగా నేను పనిచేశాను. దేవుడిని నువ్వు ఆకర్షించుకోవాలంటే, దేవుడు నీకు ఆకర్షితము కావాలంటే, దేవుడు నీ మీద ప్రత్యేకత కనుదృష్టి నిలపాలంటే, అందరిలాగా ఉంటే ప్రత్యేకత రాదు. అందరి వాళ్ళే ప్రార్థిస్తే, అందరి వాళ్ళే పాటలు పాడితే, అందరి వాళ్ళే మందిరానికి వస్తే, అందరిలాగా నీవు, అందరూ వచ్చారు నేను వచ్చాను, మన దగ్గర ఉండే చెడ్డ అలవాటు కూడా ఉంది, అందరూ అలా చేత నేను అలాగే చేస్తానండి, భలే మాట్లాడతాం మనం. అది కాదు, దేవుడు నీలో స్పెషల్ క్వాలిటీ చూస్తున్నాడు, ప్రత్యేకమైన క్వాలిటీ చూస్తున్నాడు, ప్రత్యేకమైన స్వభావాన్ని చూస్తున్నాడు, ప్రత్యేకమైన లక్షణాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగని చెప్పి అందరూ కూర్చుని వాక్యం వింటామంటే, అయ్యా నేను స్పెషల్గా ఉండాలి కదా, నేను పడుకుని వాక్యం వింటానంటే దేవుడు ఆశీర్వాదం రాదు. ఎవరు సోమరోడా అంటాడు. అందరికంటే అక్కడ హనన్య ఎలా చెప్పండి, అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము హనన్య వలె బ్రతుకుదుము గాక, హనన్య వలె ప్రత్యేకమైన క్వాలిటీస్ కలిగి బ్రతుకుదుము గాక, ప్రత్యేకమైన లక్షణాలు కలిగి బ్రతుకుదుము గాక. మందిరానికి వస్తున్నావు, ప్రభుని వెంబడిస్తూ ఉన్నావు, నీలో దేవుని విషయంలో, భక్తి విషయంలో స్పెషల్ భక్తి కలిగి ఉండాలి, క్వాలిటీ భక్తి కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అందరము భక్తి చేస్తున్నాం, అందరము భక్తి చేస్తూ ఉన్నాం. మీరు ఇంకో గమనించలేదో, ఇంకా మనకంటే మంచి భక్తి చేస్తున్నాయి కుక్కలు. అర్థమైందా? కొన్ని వీడియో చూడండి, తన యజమానితో పాటు అవి కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కుపిస్తున్నాయి. మనం ఇంకా భోంచేసి ముందు ప్రార్థన చేసుకోకుండానే లొట్లేసి తినేస్తాం కంగారు పడిపోయి. అవి చాలా బెస్ట్ కుక్కలు, జంతువులు. తమ యజమాని వాటికి ఆహారం పెడితే ప్రార్థన చేసుకునే. నీ భక్తిలో క్వాలిటీ ఉండాలి, నీ విశ్వాసములో క్వాలిటీ ఉండాలి, నీ ఆత్మీయతలో క్వాలిటీ ఉండాలి కదా. మనం ఒక వస్తువు కొనటానికి వెళ్ళినప్పుడు కనబడిన వస్తువులు కొనేసుకుని తెచ్చేసుకుంటామా? ఆ వస్తువుని ఏం చేస్తాం? క్వాలిటీ చూస్తాం, మన్నిక చూస్తాం, గట్టితనాన్ని చూస్తాం, ఎంత బాగుందో చూస్తాం. చూసి మనకి విలువైనది కావలసిన దానిని, ప్రభువు కూడా అంతే, దేవుడు కూడా అంతే. ఆయన భక్తి పరులలో క్వాలిటీ భక్తి కలిగిన వారిని ఆయన ఎన్నిక చేసుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురుని దేవుడు ఏర్పరచుకోవటానికి యేసుక్రీస్తు వారు పేతుని అడిగిన ప్రశ్నలో, ఆయన అడిగిన ప్రశ్న తెలుసా? వీరికంటే, చెప్పండి, వీరికంటే ఎక్కువగా నన్ను, చదువుదాం ఆ మాట వచ్చిన మరొకసారి చదువుదాం. వారు భోజనము చేయుచుండగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్, హల్లెలూయా. నిజమే, దేవుడు నీలో నాలో కోరుకునేది అదే, నీలో నాలో కోరుకునేది అదే. ఉదాహరణకి చెప్తున్నాను, అంటే ఏమనుకోరు కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నాను. ఇప్పుడు రవి ఉన్నాడు, రీసెంట్గా బాప్తిసం పొందాడు. ఒక రకంగా చెప్పుకుంటే భక్తిలో ఆయన ఏం నేర్చుకున్నాడు చెప్పండి? వాళ్ళు నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు చెప్పండి కదా? రీసెంట్గానే బాప్తిసం పొందాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రుద్దుతూ ఉన్నాడు భక్తిలో. ఆయన పక్కనే ఉంది వాళ్ళ చిన్నమ్మ, ఎవరో, ఏం పేరు? శ్రీకాంత్.
ఇప్పుడు శ్రీకళ కూడా మా రవిగడితో ఇప్పుడు నేను కూడా పెన్ను పలకను ఏంటిది బలపం తీసుకుని నేను కూడా ఆలు రుద్దుతానంటే కుదురుతుందా? ఇప్పుడు ఆయన ఆలు రుద్దినప్పుడు ఆమె ఏరాల వాళ్ళు రుద్దింది, గురింతలు రుద్దుతుంది అనుకో, ఆమెను బట్టి అతడు కూడా ఏమవుతాడు? నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇద్దరు ఒకే రకంగా ఉండకూడదు. రవి కంటే శ్రీకాళ ఇంకా భక్తిలో ఇంకా ముందు వరుసలో ఉండాలి. ఒక ప్రత్యేకత క్వాలిటీ ఉండాలి. ఆ కుటుంబంలో ఇద్దరు ప్రార్థన చేయవలసి వస్తే ఆయన చేసిన ప్రార్థన కంటే ఎక్కువ ప్రార్థన ఆ కుటుంబంలో ఒకవేళ పాట పాడవలసి వస్తే రవి పాట పాడేదానికంటే శ్రీకాళ ఇంకా ఎక్కువగా, ఒకవేళ వాక్యం చదవాల్సి వస్తే ఆయన ఒక అధ్యాయం చదివితే శ్రీకాళ 2 అధ్యాయాలు. స్పెషల్ ప్రత్యేకత ఉండాలి. నీ భక్తిలో ప్రత్యేకత లేకపోతే, నీ విశ్వాసంలో ప్రత్యేకత లేకపోతే, నీ ప్రార్థన జీవితంలో ప్రత్యేకత లేకపోతే, ప్రభుతో నడిచే అనుభవంలో ప్రత్యేకత లేకపోతే, నీ ఉపవాసం ఉండే విషయాల్లో ప్రత్యేకత లేకపోతే, ప్రభు నీ గురించి హనన్య గురించి చెప్పినట్లుగా ప్రత్యేకతగా నీ గురించి చెప్పడం. నెహెమ్యా అనన్య గురించి చెప్తున్నాడు, అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను, నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబీకులు నీ గురించి హనన్య లాంటి సాక్ష్యం ఇవ్వాలి. హనన్యాకు పొందిన సాక్ష్యం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ సాక్ష్యాన్ని సంపాదించాలి. ప్రత్యేకతను సంపాదించాలి. ప్రార్థనలో ప్రత్యేకత సంపాదించాలి, భక్తిలో ప్రత్యేకత సంపాదించాలి, పరిశుద్ధతలో ప్రత్యేకత సంపాదించాలి, విశ్వాసంలో ప్రత్యేకత సంపాదించాలి. ఈ ప్రత్యేకత లేకపోతే, ఈ ప్రత్యేకమైన క్వాలిటీ నీకు లేకపోతే నువ్వు దేవుని దృష్టిని ఆకర్షించలేవు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఊజు దేశంలో చాలామంది ఉన్నారు. ఏమండి, ఊజు దేశంలో లేరా? ధనవంతులు బోలంత మంది ఉన్నారు, భక్తి పరులు చాలామంది ఉన్నారు, ప్రార్థనా పరులు చాలామంది ఉన్నారు. కానీ ఆ ఊరిలో దేవుడు ఏర్పరచుకున్న, ఏరుకున్న, కోరుకున్న పాత్ర ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు చెప్పండి? యోబు ఒక్కడే. యోబు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిలాగో ప్రస్తుత కాలము క్రైస్తవ సమాజం ఎలాగైపోయిందంటే, వాడు మానేశాడు కదా, పర్లేదులే, మనం కూడా ఒక వారమే కదా మానేసాం, వాడు మానేశాడు కాబట్టి మనం మానేయచ్చు, పర్లేదు. వాడు ప్రార్థన చేయట్లుగా మనము ప్రార్థన చేయడం మానేయచ్చు, పర్వాలేదు. వారు ఉపవాసం ఉండట్లుగా మనం కూడా ఉపవాసం ఉండక్కర్లేదు, పర్వాలేదు అని నీ పక్క వారితో బేరీ చేసుకుని వెనకబడిపోతున్నామే తప్ప, వారికంటే ఎక్కువ ప్రార్థనా పరులుగా ఉండాలి, వారికంటే ఎక్కువగా భక్తి పరులుగా ఉండాలి, వారికంటే మరింత ఎక్కువగా దేవుని కొరకు ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎంత విచారం అంటే, సమాజంలో మనము సంపాదించట్లో ఏమండి, మనం కలిగి ఉన్న దాంట్లో స్పెషల్ కోరుకుంటాం. ఒకవేళ అద్దాల చీర మార్కెట్లోకి వచ్చింది, మీ ఊర్లో ఒకరు కొనేశారు, తర్వాత నువ్వు కొంటావా? చెప్పండి, కొంటావా? కొనో. మళ్ళీ షాపు దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? కొత్తగా వెరైటీలు ఏమైనా వచ్చినాయండి? నీ చీరలో వెరైటీ కావాలి, మొబైల్ ఫోన్లో కొత్త మోడల్ కావాలి, నువ్వు కట్టుకునే గృహానికి మీ పక్కింటో వేసుకునే డిజైన్ వెలివేసి నువ్వు చేస్తావా? చెప్పండి, వేస్తావా? మీరు ఎవరు మాట్లాడతలేదు. మీ ఇంటికి మీ పక్కింటోళ్ళు పసుపు రంగు వేశారు, లేకపోతే ఎరుపు రంగు వేశారు, తెలుపు రంగు వేశారు, ఆ రంగును వేస్తావా? అయ్యో, వాళ్ళకంటే భిన్నంగా వేస్తాం. వెలివేషన్ చాలా డిఫరెంట్గా ఉండాలి అండి. ఇంకో మా వెలివేషన్ తెలుసా, ఈ ఊర్లో ఎవరికి ఉండకూడదండి, కొత్త వెలివేషన్ చెయ్యాలి అంటాం.
ఈ మధ్యకాలంలో కొంతమంది పిల్లలు ఎవరి బిడ్డలో బళ్ళు కొనుక్కున్నారు. మరి కంపెనీలు మార్చలేదు కదా, కొనుక్కున్న బండిని చెప్పండి మోడల్ మారుతున్నారు. మోడల్స్. నేను ఆ మధ్యలో ఓ బండిని చూశాను, అది గ్లామర్ బండే, కానీ ఈ మోడల్ ఎప్పుడు వచ్చింది అనుకున్నాను. దానికి వెనకాల తోక ఎంత పొడుగొచ్చింది. ఏంటని పరిశీలన చేస్తే ఆడు సొంతంగా ఆల్టర్నేషన్ చేసాడు ఆ తోకనే. ఏంటంటే మోడల్ అండి. ఇది ఎప్పుడు వచ్చిందిరా మోడల్ అంటే మీరు అడిగారండి అన్న, చాలామంది అడుగుతున్నారండి. ఏం అడుగుతున్నారంటే ఈ మోడల్ బండి ఎప్పుడు వచ్చిందని. అవునరా ఎప్పుడు వచ్చిందా? లేదండి నేనే తయారు చేసుకున్నానండి. బండికి కొత్త మోడలు ఏమండి. మీ సెల్ ఫోన్కి మట్టుకు ఏసు రక్తం చేయి, మీ ఫోన్లు మట్టుకు బాగున్నాయండి, పక్క వాళ్ళ ఫోన్గా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫోన్ చూశాను, ఆ ఫోన్కి కిందో తాడు పైనో తాడు కట్టింది. అంటే కాలు కట్టుకున్నా కదా నల్ల తాళ్ళు, ఆ తాళ్ళు కట్టారు ఫోన్కి. లేటెస్ట్ మోడల్ అంట. మా ఇద్దరిసి అంతా కాలుకి అనుకున్నాం, దిట్లకి మొక్కలకి అనుకున్నాం, జబ్బలకి అనుకున్నాం తాళ్ళు, చివరికి ఫోన్లకు కూడా. వీటిలో ప్రత్యేకత కావాలని కోరుకుంటున్నాము కానీ దేవునికి ఇష్టమైన రీతిగా జీవించడానికి, దేవుని విషయంలో ప్రత్యేకత కలిగి బ్రతకటానికి. కానీ నెహెమ్యా కాలములో హనన్య అనేటువంటి మనుష్యుడు చెప్పండి వారందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్. హల్లెలూయా. ఎందుకో ప్రభు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఎందుకో ఈ మాటతో సరిపెడుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అక్కడేమంటాడు నెహెమ్యా అతని గురించి? అతడు చదువుదా మాట చదువు ఒకసారి. నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట. ఈ మాట నెహెమ్యా అంటున్నాడు కానీ ఈ హనన్య కలిగిన భక్తి నెహెమ్యా ఎదుట కాదంట, మనుషుల ఎదుట కాదంట. ఎవరి ఎదుట అంటే నీ మనుషుడు కలిగిన భక్తి దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఒక మాట చెప్తున్నాను, మనుషులను సంతోష పెట్టడానికి భక్తి చేసేది. గత రాత్రి కోసం నేర్చుకున్నాము, గత రాత్రి వాక్యాన్ని పరిశీలన చేసాము. ఏమండి, మనుషులు సంతోష పెట్టినట్లుగా ప్రార్థన చేయటం కాదు, మనుషులు సంతోష పెట్టినట్లుగా పాటలు పాడటం కాదు, మనుషుల కొరకు కాదు భక్తి చేయటం. ఈ హనన్య ఎవరి ఎదుట చేశాడు భక్తి? చెప్పండి, ఎవరి ఎదుట అనగా నీ భక్తి దేవుడు మెచ్చే భక్తి ఉండాలి. నీ ప్రార్థన దేవుడు మెచ్చే ప్రార్థన అయి ఉండాలి. నీ విశ్వాసము దేవుడు మెచ్చే విశ్వాసం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కనుక ఈరోజు నేను ముగిస్తూ ఉన్నాను పిల్లరా. ఈరోజు నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన దేవుడు మెచ్చుకోదగినదిగా ఉండాలి. దేవుని ఎదుట యథార్థమైనదిగా ఉండాలి. దేవుని ఎదుట నమ్మకమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. కొంతమంది పాస్టర్ గారులను మెప్పించడానికి భక్తి చేస్తారు, కొంతమంది సంఘాన్ని మెప్పించడానికి భక్తి చేస్తూ ఉంటారు, కొంతమంది సంఘం ఎదుట భక్తిని నటిస్తూ ఉంటారు. నువ్వు ఏదైనా చెయ్యి, పాస్టర్ గారిని మెప్పించినా, సంఘాన్ని మెప్పించినా, లేకపోతే సమాజాన్ని మెప్పించే భక్తి చేసిన ప్రయోజనం లేదు. కానీ నీ భక్తి ఎవరిని మెప్పించాలి, ఎవరిని సంతోషపెట్టాలి? కనుక ఈరోజు ప్రభుపేట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హనన్య తన భక్తి దేవుని ఎదుట చెప్పండి దేవుని మెప్పించగలిగిన భక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని ఎదుట భక్తి కలిగిన వాడు. మనుషుల ఎదుట భక్తిగా ఉండటానికి ప్రయత్నం చేయకు. మనుషులను ఏమండి నేను భక్తి పరుని అని చూపించుకోవడానికి ప్రయత్నం చేయకు. ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవ సంఘాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఎక్కువ ఎవరు తయారైపోయారంటే మనుషుల ఎదుట భక్తిని ప్రదర్శించేవారు ఎక్కువైపోయారు. మనుషుల ఎదుట మెప్పు కోరే భక్తి చేసేవారు ఎక్కువైపోయారు. మనుషుల వలన మంచి పేరు సంపాదించడానికి ప్రార్థించేవారు, భక్తి చేసేవారు, పాట పాడేవారు ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకని అంటున్నాను,
మనం పాట పాడినా, ప్రార్థన చేసినా, చప్పట్లు కొట్టినా అది దేవుని మెప్పించాలి. దేవుని మెప్పించాలి. దేవునికి సంతోషకరమైన భక్తి నువ్వు చేయాలి. దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇలాగంటే ఇంకో మాట అంటారు కొంతమంది, అవునండి పాస్టర్ గారండి, అందుకోసమేనండి మేము మా భక్తి దేవునికి తెలుసండి. ఏం తెలుసు దేవునికి? సోమరిపోతులను నిద్రపోతే దేవునికి తెలిసే భక్తి. ఈ హనన్య అతని భక్తి ఎలాగో తెలుసండి, అందరికంటే చెప్పాలి అందరికంటే ఎక్కువ భక్తి కలిగిన వాడు, అందరికంటే ఎక్కువ భయపడేవాడు దేవుడు అంటే. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎక్కువ భక్తి కలిగిన వాడు దేవునికి, చెప్పండి, ఎక్కువ దేవుడంటే భయపడినవాడు కూడా. నెహెమ్యాకి దేవుడంటే భయమే. నెహెమ్యా సహోదరుడు హనానికి ఉన్నాడు, అతడికి దేవుడంటే భయమే. కానీ వీరిద్దరికంటే హనన్యకు దేవుడంటే ఎక్కువ భయం అంట. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు సమాజంలో లేక క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవుల మధ్య పాపం పెరిగిపోవటానికి కారణం ఏంటో తెలుసండి? పాపం పెరిగిపోవటానికి కారణం తెలుసా? దేవుడంటే చెప్పండి ఏం లేదు, భయం లేదు వీళ్ళకే. నువ్వు పాపం చేస్తున్నావంటే దేవుడంటే నీకు భయము లేదు. ఆదివారం ఆరాధన మానేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నావంటే దేవుడంటే నీకు భయము. మందిరంలోకి వచ్చి నిద్రపోతున్నావంటే దేవుడంటే భయము. చెప్పాలి, దేవుడంటే భయము లేదు. భయము లేకనే ఈరోజు ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కానీ హనన్య ఎవరో తెలుసా? ఇతడు దేవుడంటే అందరికంటే ఎక్కువ భయం కలిగిన వాడు. అక్కడున్న వారు అందరికంటే, నెహెమ్యాకు తెలిసిన వారు అందరికంటే ఈ హనన్యాకు దేవుడంటే చాలా భయము. దేవుడంటే చాలా భయము. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక ఈరోజు ప్రభు సందులో ఉన్న మనము హనన్య వలె బ్రతుకుదుము గాక. నీ సంఘములో నీవే ఒక హనన్యగా ఎందుకు ఉండకూడదు? నీ కుటుంబంలో నీ ఒక హనన్య వలె ఎందుకు ఉండకూడదు? సమాజంలో, సంఘములో, కుటుంబాల్లో హనన్య లాంటి సాక్ష్యాన్ని నీవెందుకు సంపాదించకూడదు? హనన్య గురించి మాట్లాడినట్లుగా నీ గురించి నీ సంఘములు ఎందుకు మాట్లాడకూడదు? నా మాట అర్థమైందా? నా మాట అర్థమైందండి. మనం ఎలాగుండాలంట చెప్పండి? ఎలాగుండాలంట చెప్పండి? ఎలాగుండాలంట? దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. కొంతమంది పిల్లల్ని చూసి అబ్బా సేము జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నవరా అంటే వాడు ఎంత మురిసిపోతాడో. ఆ గెడ్డము, ఆ డ్రెస్ చూసి నిజంగా అన్నామనుకోండి ఎంత మురిసిపోతాడో. ఎందుకంటే వాడు కావాల్సింది అది. లోకస్తులాగా ఉండాలని నటిస్తూ ఉంటారు కొంతమంది. ఆకరణ, అలంకరణ అలాగ ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో భయంకరమైన డ్రెస్సింగ్స్ ఇవన్నీ రావటానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? అదే వాళ్ళు వేసుకున్నారు కాబట్టి. వాళ్ళు పొట్టపోసన కోసం ఒళ్ళమ్ముకుని బ్రతుకుతున్నారు. వాళ్ళకు జీవితం అది. నీకేంటి మాయరోగం వచ్చిందంటే ఆ డ్రెస్సులు వేసుకోవటానికి? ఈ లెగ్గిన్లు ఉన్నాయి చూసారా, ఇది ట్రెండ్. ఈ ట్రెండ్ అనుకుంటున్నారు. కొత్త ట్రెండ్ అండి, పనికిమాల ట్రెండ్. కొత్త ట్రెండ్ ఇంకా పాత ట్రెండ్ తెలుసా మీకు? పాత సినిమాల దగ్గరికి వెళ్ళండి సార్, చూడండి. మగోళ్ళు వేసుకునేవారు అప్పుడు ఈ లెగ్గిన్లు. మగోళ్ళు వేసుకునేవారు అప్పుడు. కాంతారావు గారు, నాగేశ్వరరావు గారు, పాత సినిమాలు చూడండి. పురోహితమైన సినిమాలు. డ్రెస్సులు, లెగ్గిన్ డ్రెస్సులు వేసారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వేసేస్తున్నారు. కొత్త ట్రెండ్ అంట, పనికిమాల ట్రెండ్. ఈ ట్రెండ్ తయారు చేసుకుని డ్రెస్సులు వేసుకుని చెప్పండి బాగున్నావు అని కూడా బాగా ఉండవట్లేదు. నిద్రపోనివ్వట్లేదు. చూసేవాడిని తిరిగేవాడిని తిరగనివ్వట్లేదు. అలా ఈ పనికిమాల డ్రెస్సులు వేసేసి నాశనం చేసేస్తున్నారు అంతే.
ఎందుకు? దేవుని చేత మెప్పు కోరాలని, మెప్పు కోరు విధంగా బ్రతకను వాక్యం చెప్తూ ఉంటే, ఈరోజు మన ప్రవర్తన, మన అలంకరణ, మన డ్రెస్ కోడ్, మన జీవితము ఏమైపోయింది చెప్పండి? దేవుని సంఘములో ఉన్న మనము, లోకస్తులు ఎలాగో నడుస్తున్నారు. లోకస్తులు వారి ఇష్టానుసారంగా వారికి ఇష్టమైన ధ్యానం చేస్తూ ఉన్నారు, చేయనివ్వండి. కానీ సంఘంలో ఉన్నావు కదా, యేసు ప్రభు నిజదేవుని తెలుసుకున్నావు కదా, నిజదేవుని గురించి వింటున్నావు కదా, మరి నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ నడవడిలో మార్పు రావాలి, నీ వస్త్రాధనలో మార్పు రావాలి, నీ సోకుల్లో మార్పు రావాలి, నీ డ్రెస్ అలంకరణలో మార్పు రావాలి, నీ హెయిర్ కటింగ్లో మార్పు రావాలి. మనకి ఆ పేర్లు రాస్తారు ఒక ఆయన, చోటు బాబు గారిని ఆచంట, పేర్లు తీసేసి అయిపోయి ఆయన డ్రెస్ షర్ట్ వేసుకుని బయటికి వెళ్తే, అన్న చాలా బాగుందన్న అంటే చాలు, వెనక్కి వెళ్ళిపోయి షెడ్ షాట్కి వెళ్ళిపోయి సింపేసుకుని వచ్చేసేవాడు అంతే. ఎందుకు? ఎవరు అన్నారు బాగుందన్న అని, అంతే సింపేసుకుని వచ్చేసేవాడు. అన్న కటింగ్ చాలా సూపర్గా ఉంది, బాగుందన్న నీకు అంటే, అరే బాగుందా అని బక్క వెళ్ళిపోయి బ్లేడ్ ఇచ్చుకుని లాగా గోకేసుకుని వచ్చేసేవాడు. ఏంటన్నా ఇదంటే, బ్రదరు, మనుషుల మెప్పు కొరకు మనం ఏది చేయకూడదు. మనుషులు మెచ్చుకున్నారంటే అది దేవునికి విరుద్ధమైంది. అంత నీతిగా బ్రతికడా సోదరుడు? అలా బ్రతకగలుగుతావా? దేవుని కొరకు నీతిగా బ్రతకటానికి ఇష్టపడగలుగుతావా? నీ వస్త్రాధనలో, ఏమండి, నీ నడవడిలో, నీ హెయిర్ స్టైల్స్లో దేవుని మహిమ కొరకు జీవించడానికి ప్రయాసపడగలుగుతావా? నేను అనుకుంటున్నాను హనన్య అలాగే దేవుని కొరకు ఇష్టంగా బ్రతికాడు. హనన్య అక్కడున్న వారందరిలో ప్రత్యేకంగా బ్రతికాడు. ఆయన దేవుడంటే బహుభయము కలిగి బ్రతికాడు. ప్రభు పేట జ్ఞాప చేస్తూ ఉన్నాను, హనన్య వలె మనము బ్రతుకుదుము గాక. హనన్య వలె ప్రత్యేకమైన స్వభావాన్ని, లక్షణాన్ని కలిగి ఉందుము గాక. హనన్యాకు ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడో, నీ కుటుంబంలో, నీ సంఘములో అంత మంచి సాక్ష్యము సంపాదించుటకు ప్రయాసపడదుము గాక. ఎందుకు ఈ మాట చెప్పి తెలుసండి? హనన్య గురించి నెహెమ్యా మెచ్చుకున్నాడు. ఈరోజు హనన్య వలె బ్రతకటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే, ఒకనొక రోజు దేవుడు నిన్ను మెచ్చుకోబోతున్నాడు. యోబు గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు, యోబు గురించి మాట్లాడిన దేవుడు ఒకనొక రోజు తన దూతల ఎదుట, తన పరిశుద్ధుల సమూహం ఎదుట నీ గురించి ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగ నీ గురించి మాట్లాడాలంటే ఈ రోజున ఒక తీర్మానంలోనికి రావాలి. నేను కూడా హనన్య వలె బ్రతుకుతాను, నా సంఘములో నేను ఒక హనన్య వలె ఉంటాను అని తీర్మానం చేసుకోగలిగితే, తీర్మానం చేసుకుని బ్రతకగలిగితే, తీర్మానం చేసిన జీవితాన్ని మార్చుకోగలిగితే, ఒకనొక రోజు ఆ పరిశుద్ధుడైన దేవుడే నీ గురించి, చెప్పండి, పరిశుద్ధుల సమూహములో నీ గురించి మాట్లాడబోతా ఉన్నాడు. అక్కడంటే మనకు ఒక నూతన పేరు ఇవ్వబోతాడంట. కొత్త పేరు నీ ప్రవర్తన బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు కొత్త పేరు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే, ఆ ధన్యతను పొందుకోవాలంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. నేను నా సంఘములో, నేను నా కుటుంబంలో, నేను నా సమాజంలో హనన్య వలె బ్రతుకుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చాలా విషయాలు ఉన్నాయి, ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. మరొక వారం మనం ధ్యానం చేద్దాం. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మనము అందరికంటే భక్తి కలిగిన వారముగా మనం మార్చబడుదుము గాక. అందరికంటే దేవుని ఎడల భయము కలిగిన వారంగా మన జీవితాలు సరిచేసుకుందుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేసి నడిపించును గాక.
ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుని చివరి ప్రార్థనతో మనం ముగించుకుని ముందుకు వెళ్దాము. అందరూ కళ్ళు మూసుకుందాము. అందరూ కళ్ళు మూసుకుందాం.